చేస్తున్నాడు మిగతా టీంకి, మీరు కూడా అట్లనే క్రాస్ లైనింగ్ చేసుకోండి. మన డైరెక్టర్లు అంత మంచి డైరెక్టర్లు ఈరోజు మనకు అడగకనే 8 లక్షల పేమెంట్ని 1వ తేదీ చూస్తారు, ఆగస్టు 1 నుంచి 18 లక్షలు చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా ఎన్నో ఉన్నాయి, డైరెక్టర్ కూడా చెప్తూ వెళ్ళండి, అంత టైం ఉంది. మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వస్తాం. ఈరోజు ప్రతి స్కూల్ కాలేజ్ సిలబస్ తయారైపోయింది. అండ్ 14 డిసెంబర్ స్టార్ట్ అయింది. 2001లో రిజిస్టర్డ్ అయింది మన కంపెనీ. న్యూఢిల్లీ జనక్పూరిలో మెయిన్ ఆఫీస్ ఉంది. మొత్తం ఇండియా మొత్తం ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. అండ్ మన వెబ్సైట్ www.safeshopindia.com. ఇది మన కంపెనీ డీటెయిల్. అండ్ మన మొబైల్లో ప్రతి ఒక్కరి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఉంటాయి కదా. ఏమేమి అప్లికేషన్లు ఉంటాయి? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ పే, స్నాప్చాట్, ఫోన్పే, ఏంటంటే ఉంటాయి. ట్విట్టర్లో అవి ఉంటాయి కదా. జీవితాలు నాశనం చేసుకోవడానికి ఇన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారే. జీవితం బాగుపడి ఒక అప్లికేషన్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? సేఫ్ షాప్ అంతే కదా. మరి జీవితాలు నాశనం, పిల్లల జీవితాలు నాశనం చేయడానికి కూడా మళ్ళీ స్మార్ట్ ఫోన్లు కొని ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు పెట్టుకుంటున్నామే. సో అట్లాంటప్పుడు ఒక గేమ్లు ఆడడానికి కూడా మరి అదే కదా జీవితాలు నాశనం అయింది. మొబైల్ కొనిస్తే పిల్లలకి అదే కదా. అట్లాంటప్పుడు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి, సేఫ్ షాప్. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంది అండ్ మన iOS యాపిల్లో కూడా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో ఎన్ని ఆఫర్లు ఉన్నాయి, టార్గెట్ ఎట్లా గెలవచ్చు ఇది చూడొచ్చు కదా. రైట్. సో ఇన్ ద సేఫ్ షాప్ మనకి ఏమేమి ఇస్తుందంటే, సేఫ్ షాప్ బాస్ ఆర్ లాస్ట్ 2 స్లైడ్లు నడిపిస్తాను, ఆ తర్వాత బ్రేక్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది ఫేసులు మరీ ఇదిగా పెట్టేస్తున్నారు. రైట్. సేఫ్ షాప్ లేదు, నేను ఊరికి జోక్ అంటున్నాను, మిమ్మల్ని తక్కువగా అంచనా అయ్యింది. అంత పవర్ఫుల్. మహేంద్ర సింగ్ ధోని మీరందరూ వాళ్ళు అండ్ జెంట్స్ మహేంద్ర సింగ్ ధోని, లేడీస్ శృతి హాసన్. అదేం సినిమా? అది రేసు గుర్రం. అందరూ బాగా తెలుసు. నేనేం చెప్పబోతున్నాను ముందుగా పదిగంటేసారు. శృతి హాసన్లు అట్లా ఆమె ఏడవదు, నవ్వదు, లోపలే నవ్వుతాదంట, లోపలే ఏడుస్తుందంట. అట్లా మనం ఫేస్ ఎట్లున్నా కూడా లోపల మాత్రం చాలా బాగుంది ఆపర్చునిటీ. సేఫ్ షాపు ఈరోజు వదలని అనుకుంటున్నారు అనుకుంటా. బట్ మధ్య మధ్యలో గుర్తు చేయాలి కదా, లేకపోతే మన వాళ్ళు కూర్చొని ఎక్కడికో బ్యాంకాక్ వెళ్ళిపోతారు. కావాలంటే మైండ్ మొత్తం బ్యాంకాక్ వెళ్ళిపోతారు. సేఫ్ షాప్ మనకి ఏమి ఇస్తుంది అంటే బాస్ ఆఫ్ లాస్ట్ చెప్తారా? నిజమా? మీ బాస్ని మీరు ఎంతమంది లవ్ చేస్తారు? ఎంతమంది ఇష్టపడతారు? లవ్ అంటే అలవ్ కాదు. ఎంతమంది ఇష్టపడతారు మీ బాస్ని? వీళ్ళు చేతులు ఎత్తారంటే పక్కనే కూర్చోన్నాడు బాస్. ఇక్కడ సేఫ్ షాప్ కదా జాబ్లో బాస్ అంటే ఇష్టమా? రాక్షసుడు ఆయన కనిపిస్తే ఇంకా ఆయన పోలేదా అని అనుకుంటాం మనం. నిజమా? శాలరీ కోసమనో ఏదో ప్రమోషన్ కోసమనో హలో హాయ్ సార్ అంటుంటాం తప్పించి. బట్ సేఫ్ షాప్ లో బాసే లేదు. IBOs ఏంటి? హలో, IBOs ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్. నిజమా? మీరందరూ హ్యాపీనా? బాస్ లేనందుకు హ్యాపీనా? సంతోషపడకండి. ఒక బాస్ అనేవాడు ఉండాలి. బాస్ లేకుంటే చాలా డేంజరస్. అది గాలిపటం లాంటిది. అది ఎటైనా పోవచ్చు. ఒక పర్సన్ని ఒక బాస్ లాగా నియమించుకోండి, చెప్పి పెట్టేయండి. ఫుల్ పర్మిషన్ ఇచ్చేది ఒక వ్యక్తికి లైఫ్లో, సేఫ్ షాప్ లైఫ్లో. నేనేమన్నా మిస్టేక్ చేస్తే ప్లీజ్ నన్ను కరెక్షన్ చేయండి. ఒకసారి ఒక వ్యక్తికి ఇంత అధికారం మీరు ఇచ్చేశారంటే రేపొద్దున ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా ఆయన మిమ్మల్ని డైమండ్ చేయించేవారు మొదలు. ఇది ఒకసారి ఏమైందంటే, ఒక ఆవు గడ్డి మేస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. తెలియలేదు, మంచిగా గడ్డి ఉందని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ సింహం ఒకటి గర్జిస్తుంది. చూసేది సింహం చూడగానే భయపడి పరిగెడుతూ ఒక నీళ్ళ ఇదిలాగా కనిపిస్తే బురదలోకి వెళ్ళి ఇరుక్కునేస్తుంది. కష్టంగా ఒక 10 అడుగులు ముందుకేస్తుంది, మధ్యలోకి వెళ్ళిపోతుంది, ఇరుక్కునేసింది. అది నీళ్ళు అనుకొని సింహం కూడా వెనక వస్తుంది, నీళ్ళకి దూకేసింది. అది మంచి బురద ఉండే ఏరియా. అది కూడా 10 అడుగులు ముందుకేస్తుంది, బాగా ఇరుక్కునేసింది. ఈ సింహానికి ఆవుకి మధ్యన 10 అడుగులు గ్యాప్ ఉంది. ఇది కదలలేకుండా పోతుంది, సింహము కదలలేకుండా పోతుంది, రెండు ఇరుక్కుని. ఆ టైంలో సింహానికి ఏమో ఎట్లా ఒకటి పట్టుకొని తినేస్తారని ఒక ఆశ. బట్ ఆవు మాత్రం హ్యాపీగా నవ్వుతా ఉంది. ఈ సింహం చూసి అడుగుతుంది, ఎందుకు ఆఖరి నవ్వుతున్నావా? నువ్వు అడుగుతుంది. నేను ఆఖరి నవ్వట్లేదు, నేను ఇరుక్కున్నా, నువ్వు ఇరుక్కున్నావు, ఇద్దరు పోయేవాళ్ళమే. బట్ ఒకటి మాత్రం షూర్,
నాకంటూ ఒక బాస్ ఉన్నాడు. సాయంత్రం అయ్యేపాటికి ఆ ఇంటికి పోతే ఎదుర్కొంటూ వస్తాడు, నా బాస్ నన్ను తీసుకెళ్తాడు ఇంటికి. నీకెవరన్నా బాస్ ఉన్నారా అంటే, అరే నాకు బాస్ అని, నేనే బాస్ అని, నాకెవరు బాసే లేదు, అడవికే రాజు, నాకెవరన్నా బాస్ ఉంటారా అంటాడు. నీకెవరు రారైతే, నిన్ను వెతకడానికి రారు, నిన్ను ఇంకా బురదలో ఇరుక్కొని చంపడానికి వస్తారు కావాలంటే మనుషులు, నిన్ను రారు ఎవరు. సో ఒక మనిషికి అట్లీస్ట్ ఒక మనిషికి ఇంత అధికారం ఇవ్వండి. ఈరోజు 15 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాను. డే 1 నుంచి వికాస్ మాగురుని ఒకసారి నా మెంటర్, నా కోచ్, నా గురువు అని అనుకున్న తర్వాత ఎట్లా మాట్లాడకుండా పోతాం. ఈ రోజు కూడా ఏ పని చెయ్యాలంటే వికాస్ మాగురుని పర్మిషన్ లేకుండా చెయ్యను. ముందు చెప్పి మెప్పు పొందడం కోసం కాదు, ముందైనా వెనకైనా ఒకటే మాట. ఈ రోజు కూడా బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళాలని అంటే, బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళి విలేజ్కి వెళ్ళాలని అనుకుంటే, ఈ రోజు కూడా మా గురించి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళొచ్చు కదా. క్రౌన్ అంబాసిడర్ని 20 లక్షల మంది ఉన్నారు, మర్సిడీస్ ఉంది, కోట్ల రూపాయలు వస్తున్నాయి, వెళ్ళొచ్చు కదా. బట్ నా బాస్ అంత అధికారం ఇచ్చేశాను. నేను ఎంత అధికారం ఇచ్చానో అంత తీసుకున్నాను నా బాధ్యతలు మొత్తం. బయలుదేరుతున్నావు, ఎన్ని గంటలకు బయలుదేరుతున్నావు, డ్రైవరా నువ్వేనా? పగల్లో వెళ్ళు, సాయంత్రం వేళకు ఇంటికి వెళ్ళగానే కాల్ చేయి, మమ్మీ ఎలాగుంది, హెల్తీగా ఉందా లేదా, పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు. ఇన్ని బాధ్యతలు తీసుకుంటాడు గురువు అనే వ్యక్తి. ఈ బిజినెస్లోనే సాధ్యమవుతాడు. బట్ ఇది ఎప్పుడు తీసుకున్నాడు, నా పర్ఫార్మెన్స్ నేను చేసి చూపించాను అండ్ ఎదుటి వ్యక్తి మొత్తం బాధ్యతలు తీసుకున్నాడు అనమాట. ఈ మనిషిని ఎలాగలాగా ఆవులాగా ఎక్కడ తప్పు చేసినా కూడా తీసుకెళ్లి నిల్చోబెట్టేస్తారు ముందుకెళ్ళి. సో బాస్ లెస్ బిజినెస్ ఇది, నో డౌట్. బట్ అయినా కూడా మనం చెప్పనవసరం లేదు నువ్వు నాకు బాస్ అయిపోని. మనం అట్లా వర్క్ చేస్తే ఒక వ్యక్తిని ఒక బాస్ లాగా నియమించుకోవాలి. లాస్ అనేది లేదు ఇక్కడ, ఉందా లాస్ ఏమైనా? లాస్ లేదు. 7,500 రూపాయలు పెట్టొచ్చు, ఏం లాస్ అయిందండి ఇక్కడ? అట్లాంటి వస్తువులు ఎన్ని కొనేస్తుంటాం రోజు. ఓ మొబైల్ కొంటాం, చెడిపోయిందంటే ఇసిరి పడేసి ఇంకో మొబైల్ కొనుక్కుంటాం. జరుగుతున్నాయి లేవో మనకైతే. బస్ అంత చిన్న బిజినెస్ లో ఇంత లైఫ్ వచ్చింది. ఏక్ బార్ కమ్ జిందగీ పడదామంటే ఒక్కసారి పని చేసేసాము. ఈ రోజు ఎంజాయ్ ఫ్రూట్స్ తినడమే జరుగుతా ఉంది. ఈ రోజు ఒకే ఒకసారి కొన్నాం అంతే బిజినెస్ లో. అండ్ పరివార్కి సచ్చి సంపత్తి చోటుకే జానా, ఒక రియల్ అసెట్ వదిలేసి వెళ్తాం మనం బిజినెస్ లో మన పిల్లలకి. బట్ ఇప్పుడుండే తల్లిదండ్రులు అప్పులు వదిలేసి వెళ్తారు. ఉండే ఇల్లుని అర్థం చేసి 2 కొడుకులకి పంచిపెట్టి వెళ్తారు. బట్ మనమైతే మంచి అసెట్. నాకు 1 ఇంచు భూమి కూడా ఉండేది కాదు బిజినెస్ రావడానికంటే ముందు. ఇక్కడికి వచ్చి నేను 50 ఎకరాల పొలం కొన్నాం ఈ బిజినెస్ లో. చిన్న గుడిసెళ్ళు ఉండేది మా దగ్గర, గవర్నమెంట్ వాళ్ళు కట్టిస్తూ కాలనీ ఇల్లు వచ్చింది. ఆ తర్వాత బెంగళూరు లాంటి సిటీలో 3 ఇల్లు కొనడం జరిగింది బిజినెస్ లేకుండా. కోట్ల రూపాయలు ఫ్యూచర్ ఫండ్ లో పెట్టాం. ఫారిన్ ట్రిప్ 28 దేశాలు తిరిగి వచ్చాం. 28 దేశాలు తిరిగి వచ్చాం. ఒక ఊర్లో తిని ఇంకో ఊరికి వెళ్తే మనం గొప్పగా చెప్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విజయవాడలో చేసి రాత్రి డిన్నర్ బెంగళూరు చేసి గొప్పగా చెప్పుకుంటాం మనం. నిన్నైతే మన వాళ్ళు బ్యాంకాక్ లో లంచ్ చేసి చెన్నైలో డిన్నర్ చేశారు. అంత హ్యాపీగా ఉంటారు. ఇది చేయలేదంటే టార్గెట్ గెలవండి, ఈసారి చేయొచ్చు. ఓకే, సో సేఫ్ షాప్ కంపెనీలో ఒకసారి అయితే రోజు 3 కోట్ల భోజనం 3 దేశాల్లో చేశాం. మీరు ప్యారిస్ స్విట్జర్లాండ్ చేశారు. స్విట్జర్లాండ్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తే జర్మనీ బోర్డర్ లో లంచ్ చేసి ప్యారిస్ లో డిన్నర్ చేశారు. 3 దేశాల్లో. అట్లాంటి చాలా ఉంది. ఆస్ట్రియాలో బ్రేక్ఫాస్ట్ చేసి స్లోవేకియా కంట్రీలో లంచ్ చేస్తే రాత్రి డిన్నర్ హంగేరీలో చేశాము. ఫ్రీగా. ఈ దేశాలంటే ఖర్చు, 1 పైసా ఖర్చు కాకుండా. ఒక వీసా ఛార్జెస్ కూడా కంపెనీ పే చేస్తారు. ఈ టార్గెట్కి వెళ్ళవాలి. మీ దగ్గర ఉన్నది 50 రోజుల టైం ఉంది. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే. పిల్లలకు మంచి అసెట్ వదిలేసి వెళ్ళొచ్చు. జిందగీకి హర్ కమి పూరా కర్నేకే లే. జీవితంలో ఎన్నో డ్రీమ్స్ అలాగనే వదిలేసి వెళ్ళిపోతుంటారు, మన వల్ల కాదు. బట్ జీవితంలో మీరు ఏమైతే ఊహించలేదో దానికంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ముందుకే ఎక్కువ వెళ్ళట్లేదు. సేఫ్ షాప్ ఇంకా ఏమి ఇస్తారంటే, సేఫ్ షాప్ లాట్ ఆఫ్ మనీ మీరు చూసేశారు ఆల్రెడీ, ఇంకా చూపించుకోని అవసరం లేదు. అండ్ మీ లీడర్, సీనియర్ లీడర్ ఎవరైతే రెగ్యులర్ మీటింగ్స్కి వస్తుంటారో వాళ్ళు చూస్తుంటారో, 12 సంవత్సరాలుగా కంటిన్యూగా చూపిస్తూనే ఉన్నారు. వారానికి 2 లక్షలు, వారానికి 2 లక్షలు. లాట్ ఆఫ్ టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. టీం ఫ్యామిలీతో క్వాలిటీ టైం ఇవ్వచ్చు, లగ్జరీ లైఫ్ ఉంటుంది. అండ్ ఫారిన్ టూర్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకుంటున్నాం. మన కంపెనీ డైరెక్టర్ చెప్పేశాడు, మీరు తిరగడానికి రెడీగా ఉంటారు, నేను పంపించడానికి రెడీ అంటాను. రైట్, హీరో
హీరో సెలబ్రిటీ లైఫ్ జీవిస్తాం మనం సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత. అండ్ అది కాకుండా సేఫ్ షాప్ ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే రేపొద్దున మనం చేసినా చెయ్యకపోయినా డబ్బు వస్తుంది. అట్లాంటి బిజినెస్, అట్లాంటి జాబ్ ఎక్కడుంది జీవితంలో చెప్పండి? ఇంత పెద్ద ఆపర్చునిటీ మీ చేతికి ఇచ్చాడు మీ మెంటర్. ఇప్పటికైనా మీ వయసు, మీ ఎడ్యుకేషన్ వదిలేయండి. లేడీసా జెంట్సా, ఏ ఊరు, ఏ కులం, ఏ మతం వదిలేసి మీ గ్రేట్ మెంటర్, సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. నేను ఒకటి చెప్తాను, అది చిన్నారావు సరైనా, మిస్టర్ ఏబిసిడి ఎవరైనా సరే, తప్పు చేస్తే తప్పే. అర్థమవుతుందా? తప్పు చేస్తే తప్పేది. కాబట్టి సింగిల్ మెంటర్షిప్ లో, మరి అంత చిన్న పిల్లలే కాదు కదా మనము. ఏది మంచో ఏది చెడో తెలుసా తెలీదా? కాబట్టి తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు, తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. బట్ ఆయన ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు లేదా అది మ్యాటర్. అర్థమవుతుందా? కాబట్టి ఒక సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. ఎవరో వాళ్ళ పేరు కోసం, ప్రతిష్ట కోసం బిజినెస్ చెయ్యట్లేదు. అర్థమవుతుందా? ఎథిక్స్ గా ఒక సింగిల్ మెంటర్ తీసుకొని లైఫ్ టైం వాళ్ళతో నడవండి. 100% గ్యారెంటీ ఇస్తున్నాను. ప్యాసివ్ ఇన్కమ్, మీరు ఫారిన్ వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా, ఒక నెల రోజులు పిల్లల్ని అడ్మిషన్ చేయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, బ్యాంకాక్ లో స్విట్జర్లాండ్ తిరగడానికి వెళ్ళినా కూడా కంటిన్యూ 2 లక్షలు వస్తూనే ఉంటుంది. ఇది గ్యారెంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వాల్యుబుల్ టైం ఇచ్చారు చాలా సేపటి నుంచి. అండ్ నాకు తెలుసు చాలా ఓపిక కూర్చున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా కొద్దిసేపు ఓపిక చూపించారు. కొంతమందికి కాబట్టి లాస్ట్ మూమెంట్ లో వచ్చే టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఆర్మీ వాళ్ళకి తెలుసు ఎక్కువగా అటాక్స్ ఎప్పుడు జరుగుతారు, ఏ టైంలో, డ్యూటీ టైంలో ఎప్పుడు జరుగుతాయి? మార్నింగ్ టైంలోనే. ఎందుకు? రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ ఏం చేస్తూ ఉంటారు ఆ టైంలో? చాయ్ తాగేసి బకెట్ తీసుకొని వెళ్తూ ఉంటారు లండన్కి, అంతే కదా? ఇద్దరు డ్యూటీల్లో ఉంటే ఒక మనిషిని ఏమంటాడంటే, నువ్వు నిలబడు, నేను షేవ్ చేసుకుంటా. మార్నింగ్ పీటీకి వెళ్ళాలి కదా, ఎక్సర్సైజ్కి వెళ్ళాలి, అక్కడ కూర్చొని షేవ్ చేసుకుంటా ఉంటాడు. ఇంకో టీ తాగుతూ ఉంటాడు, ఇంకో బకెట్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయింటాడు. ఇది అక్కడ ఉండొచ్చాం కాబట్టి మాకు తెలుసు. అండ్ ఆ టైంలోనే వస్తాడు శత్రువు, వచ్చి తలని నరికేసి కూడా వెళ్ళిపోతాడు. నైట్ అంతా డ్యూటీ మంచిగా చేసి డ్యూటీ చేంజ్ కావాల్సిన టైంలోనే ప్రాణాలు అర్పించుకునేస్తుంటారు కొంతమంది. కేర్లెస్నెస్. ఈ బిజినెస్ లో కూడా అంతా విన్నాము, లాస్ట్ లో ఏమొద్దులేదు వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడే ఉంటుంది అసలైన పాయింట్. పాలు 2 లీటర్ పాలు వేడి చేయండి, దాంట్లో నుంచి ఎంత వెన్న తయారవుతుంది? 2 లీటర్స్ లో నుంచి ఎంత వెన్న తయారవచ్చు? ఎన్ని గ్రాములు తయారవచ్చు? అందాజ చెప్పండి. అంత అప్రాక్సిమేట్ 50 గ్రాముల వెన్న తయారవుతుంది. 50 గ్రాముల వెన్నని వేడి చేస్తే ఎంత నెయ్యి తయారవుతుంది? 20 గ్రామ్స్, 15 గ్రాములు తయారవుతుంది. అవునా కదా? చూడండి, 2 లీటర్ పాలలో నుంచి 15-20 గ్రాముల నెయ్యి వచ్చింది. పాలను ఒక రోజు వాడకుండా వదిలేండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవుతుంది? చెడిపోతుంది. వెన్నని ఒక రోజు వదిలేండి, అట్లనే అది చెడిపోయే ఛాన్స్ ఉంది. బట్ నెయ్యి అయిన తర్వాత ఎన్ని నెలలు పెట్టినా చెడిపోతుంది నెయ్యి. నెయ్యికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. నిజమా కదా? మీరు పాలలాగా ఉండాలన్నా, వెన్నలాగా, మజ్జిగ, పెరుగులాగా ఉండాలన్నా, లేకుంటే నెయ్యిలాగా తయారవ్వాలన్నా, లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో వాళ్ళే నెయ్యి రూపం. అదే క్రీమ్ అనమాట. అర్థమవుతుందా? బిజినెస్ లో అన్ని చేసి లాస్ట్ మూమెంట్ లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అండ్ మీ మధ్యన కొంతమంది కొన్ని స్పెషల్ రికగ్నిషన్స్ ఉన్నాయి. ఆ రికగ్నిషన్ చిన్నారావు గారు ఫాస్ట్ గానే చేస్తారని అనుకుంటా. అండ్ ఆ రికగ్నిషన్ కంప్లీట్ చేస్తారు. ఎవరైతే నెక్స్ట్ రికగ్నిషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కష్టపడి QSCలు, ర్యాంకు ఇంకా ఏదో అయ్యారు కాబట్టి వాళ్ళని సన్మానించిన తర్వాత మీ ప్లేస్ మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ లో వెళ్తూ కేక్ కటింగ్ ఉంటుంది. అందరికీ దొరకకపోవచ్చేమో, అయినా మీ ట్రై మీరు చేయండి. బట్ ట్రై చేసి మీరు వరద బాధితుల్లాగా పడకండి అక్కడ ప్లీజ్. అంతా ఓకే? ఎందుకంటే ఆడ పడితే ఉండేది కూడా ప్లేస్ తక్కువ. చిన్నారావు గారు హాల్ కొంచెం పెద్ద చూడండి నెక్స్ట్ టైం. ఓకే? సో ఆ కేక్ తినేసి వెళ్ళండి వీలుంటే, లేకుంటే వెళ్తూ ఫోటోనా తీసుకెళ్ళిపోండి ఆ కార్తో. 2 ఆటో డ్రైవర్లు కారు కొన్నారంటే, రవి సార్ ఏం చేసేవాళ్ళు మీరు? రవి గారు పెయింట్ వర్క్ చేసే రవి గారు కారు కొన్నాడు ఈరోజు. మీరు తాపీ మేస్త్రీను ప్లస్ ఆటో డ్రైవర్ కూడా కారు కొన్నాడు ఈరోజు. చెప్పండి, రికమెండేషన్ తో వీళ్ళిద్దరు కారు కొనలేదు, సొంత శక్తితో టార్గెట్లు, ర్యాంకులు కంప్లీట్ చేసుకొని కార్లు ఉన్నారు. కార్లు బయట ఉన్నాయి. వెళ్తూ ఫోటో తీసుకెళ్ళండి. ఆ ఫోటో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఏ రోజైనా సేఫ్ షాప్ వదిలేయాలనుకుంటే ఫోటో చూడండి. ఒక తాపీ మేస్త్రి, ఒక పెయింటర్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను?
డైమండ్ అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరు గట్టి క్లాపింగ్స్ వచ్చినారు. ఒక ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. మీ చేతికి ఇచ్చాడు మీ మెంటర్. ఇప్పటికైనా మీ వయసు మీ ఎడ్యుకేషన్ వదిలేయండి. లేడీసా జెంట్సా ఏ ఊరు ఏ కులం ఏ మతం వదిలేసి మీ గ్రేట్ మెంటర్ సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. నేను ఒకటి చెప్తాను, అది చిన్నారావు సరైనా మిస్టర్ ఏబిసిడి ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే. అర్థమవుతుందా? తప్పు చేస్తే తప్పేది. కాబట్టి సింగిల్ మెంటర్షిప్ లో మరి అంత చిన్న పిల్లలే కాదు కదా మనము. ఏది మంచో ఏది చెడో తెలుసా తెలీదా? కాబట్టి తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. తప్పు చేయని వ్యక్తి అంటూ ఉండరు. బట్ ఆయన ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు లేదా అది మ్యాటర్. అర్థమవుతుందా? కాబట్టి ఒక సింగిల్ మెంటర్షిప్ లో నడవడం స్టార్ట్ చేయండి. ఎవరో వాళ్ళ పేరు కోసం ప్రతిష్ట కోసం బిజినెస్ చెయ్యట్లేదు. అర్థమవుతుందా? ఎథిక్స్ గా ఒక సింగిల్ మెంటర్ తీసుకొని లైఫ్ టైం వాళ్ళతో నడవండి. 100% గ్యారెంటీ ఇస్తున్నాను. ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఫారిన్ వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా, ఒక నెల రోజులు పిల్లల్ని అడ్మిషన్ చేయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, బ్యాంకాక్ లో స్విట్జర్లాండ్ తిరగడానికి వెళ్ళినా కూడా కంటిన్యూ 2 లక్షలు వస్తూనే ఉంటుంది. ఇది గ్యారెంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వాల్యుబుల్ టైం ఇచ్చారు చాలా సేపటి నుంచి. అండ్ నాకు తెలుసు చాలా ఓపిక కూర్చున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా కొద్దిసేపు ఓపిక చూపించారు. కొంతమందికి కాబట్టి లాస్ట్ మూమెంట్ లో వచ్చే టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆర్మీ వాళ్ళకి తెలుసు ఎక్కువగా అటాక్స్ ఎప్పుడు జరుగుతారు? ఏ టైంలో? డ్యూటీ టైంలో ఎప్పుడు జరుగుతాయి? మార్నింగ్ టైంలోనే. ఎందుకు? రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అయ్యి ఏం చేస్తూ ఉంటారు ఆ టైంలో? చాయ్ తాగేసి బకెట్ తీసుకొని వెళ్తూ ఉంటారు లండన్కి. అంతే కదా? ఇద్దరు డ్యూటీల్లో ఉంటే ఒక మనిషిని ఏమంటాడంటే నువ్వు నిలబడు, నేను షేవ్ చేసుకుంటా. మార్నింగ్ పీటీకి వెళ్ళాలి కదా, ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. అక్కడ కూర్చొని షేవ్ చేసుకుంటా ఉంటాడు. ఇంకో టీ తాగుతూ ఉంటాడు. ఇంకో బకెట్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయింటాడు. ఇది అక్కడ ఉండొచ్చాం కాబట్టి మాకు తెలుసు. అండ్ ఆ టైంలోనే వస్తాడు శత్రువు, వచ్చి తల నరికేసి కూడా వెళ్ళిపోతాడు. నైట్ అంతా డ్యూటీ మంచిగా చేసి డ్యూటీ చేంజ్ కావాల్సిన టైంలోనే ప్రాణాలు అర్పించుకునేస్తుంటారు కొంతమంది. కేర్లెస్నెస్. ఈ బిజినెస్ లో కూడా అంతా విన్నాము. లాస్ట్ లో ఏముంది వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడే ఉంటుంది అసలైన పాయింట్. పాలు 2 లీటర్ల పాలు వేడి చేయండి. దాంట్లో నుంచి ఎంత వెన్న తయారవుతుంది? 2 లీటర్స్ లో నుంచి ఎంత వెన్న తయారవచ్చు? ఎన్ని గ్రాములు తయారవచ్చు? అందాజ చెప్పండి. అంత అప్రాక్సిమేట్ 50 గ్రాముల వెన్న తయారవుతుంది. 50 గ్రాముల వెన్నని వేడి చేస్తే ఎంత నెయ్యి తయారవుతుంది? 20 గ్రామ్స్ 15 గ్రాములు తయారవుతుంది. అవునా కదా? చూడండి, 2 లీటర్ పాలలో నుంచి 15-20 గ్రాముల నెయ్యి వచ్చింది. పాలను ఒక రోజు వాడకుండా వదిలేండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏమవుతుంది? చెడిపోతుంది. వెన్నని ఒక రోజు వదిలేండి, అట్లనే అది చెడిపోయే ఛాన్స్ ఉంది. బట్ నెయ్యి అయిన తర్వాత ఎన్ని నెలలు పెట్టినా చెడిపోతుంది. నెయ్యికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. నిజమా కదా? మీరు పాలలాగా ఉండాలన్నా, వెన్నలాగా, మజ్జిగ పెరుగులాగా ఉండాలన్నా, లేకుంటే నెయ్యిలాగా తయారవ్వాలన్నా, లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో వాళ్ళే నెయ్యి రూపం. అదే క్రీమ్ అన్నమాట. అర్థమవుతుందా? బిజినెస్ లో అన్ని చేసి లాస్ట్ మూమెంట్ లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అండ్ మీ మధ్యన కొంతమంది కొన్ని స్పెషల్ రికగ్నేషన్స్ ఉన్నాయి. ఆ రికగ్నేషన్ చిన్నారావు గారు ఫాస్ట్ గానే చేస్తారని అనుకుంటా. అండ్ ఆ రికగ్నేషన్ కంప్లీట్ చేస్తారు. ఎవరైతే నెక్స్ట్ రికగ్నేషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కష్టపడి QSCలు ర్యాంకు ఇంకా ఏదో అయ్యారు కాబట్టి వాళ్ళని సన్మానించిన తర్వాత మీ ప్లేస్ మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ లో వెళ్తూ కేక్ కటింగ్ ఉంటుంది. అందరికీ దొరకకపోవచ్చేమో, అయినా మీ ట్రై మీరు చేయండి. బట్ ట్రై చేసి వెళ్ళి ఆ వరద బాధితుల్లాగా పడకండి అక్కడ ప్లీజ్. అంత ఓకే? ఎందుకంటే ఆడ పడితే ఉండేది కూడా ప్లేస్ తక్కువ. చిన్నారావు గారు హాల్ కొంచెం పెద్ద చూడండి నెక్స్ట్ టైం. ఓకే? సో ఆ కేక్ తినేసి వెళ్ళండి వీలుంటే. లేకుంటే వెళ్తూ ఫోటోనా తీసుకెళ్ళిపోండి ఆ కారుతో. 2 ఆటో డ్రైవర్లు కారు కొన్నారంటే, రవి సార్ ఏం చేసేవాళ్ళు మీరు? రవి గారు పెయింట్ వర్క్ చేసే రవి గారు కారు కొన్నాడు ఈరోజు. మీరు తాపీ మేస్త్రీను ప్లస్ ఆటో డ్రైవర్ కూడా కారు కొన్నాడు ఈరోజు. చెప్పండి. రికమెండేషన్ తో వీళ్ళిద్దరు కారు కొనలేదు. సొంత శక్తితో టార్గెట్లు ర్యాంకులు కంప్లీట్ చేసుకుని కార్లు ఉన్నారు. కార్లు బయట ఉన్నాయి. వెళ్తూ ఫోటో తీసుకెళ్ళండి. ఆ ఫోటో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఏ రోజైనా సేమ్ షాప్ వదిలేయాలనుకుంటే ఫోటో చూడండి. ఒక తాపీ మేస్త్రి, ఒక పెయింటర్ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను? డైమండ్ అయిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరు గట్టి క్లాపింగ్స్ వచ్చినారు. ఒక ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్.
బయటకు వెళ్ళి చూడండి, 10,000 20,000 ఉద్యోగం చేసేవాళ్ళు మనం లెక్క చేయరు. ఎస్ఆను సంవత్సరానికి ₹1,00,00,000 పైన తీసుకుంటూ కూడా మా వచ్చి మనకి ఎంత మంచిగా మన అందరికి కూడా మాట్లాడి వినిపిస్తున్నా లేదా? ఒకసారి మా వచ్చి కోసం మళ్ళీ ఒకసారి బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. బిక్లాస్ అండి, మాధవరావు సార్ బిక్లాస్. మరెల్లవారు మల్లికంగా సార్ ఇంకా బిక్లాస్ అండి.
వెళుతుంది మంచివే మంచి విషయం ఉందిరా నిశ్చయించలేరు నేను నిర్ణయించుకోరా నిర్వచించరా లేచినప్పుడే నోట మీద తెలుగు మార్గం చూపబోక ముందు ముళ్ళ పాటలున్నా ప్రాణమంత పిడికిలమ్మగా సాగిపోవో ల్యాప్టాప్ అచీవర్స్ కూడా ఎవరైనా ల్యాప్టాప్ అచీవర్స్ ఉంటే స్టేజ్ మీదకి వెళ్ళొచ్చండి. ల్యాప్టాప్ అచీవర్స్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ తీసుకొని మీ చేతి మీద ఓపెన్ చేయొచ్చు అనమాట. ఎనీ వన్ ల్యాప్టాప్ అచీవర్స్ ఉంటే స్టేజ్ మీద ప్లీజ్ కమ్. सारी दुनिया को लड़ दो सारी all night party all night party all night party all night सुन लो सारी दुनिया वालों जितना भी तू शोर लगा लो करेंगे पार्टी सारी रात मना मत करवा लो party
पार्टी है करनी है जाओ मेरे घर के भीतर दारू पीकर खाने को है मुर्गा भीतर रोटा కోసం మన గ్రేట్ ఇంటర్వ్యూ స్టేజ్ మీద ఆహ్వానించుకుందామండి. శ్రీనివాస్ గారు. పాజిటివ్ కమ్యూనికేషన్ చేస్తానని ప్రతిరోజు 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు తప్పనిసరిగా నేను నా టీము చెప్తామని ప్రతిరోజు డైలీ రిపోర్ట్ని నా అప్లైన్స్ అందరికీ తప్పనిసరిగా పంపిస్తానని ప్రతిరోజు కరెక్షన్స్ ఉంటే పాజిటివ్గా తీసుకొని మార్చుకుంటానని ప్రతి శుక్రవారం నేను నా టీం న్యూ గెస్ట్లు తప్పనిసరిగా హాజరవుతామని ప్రతి నెల కోర్ ట్రైనింగ్కి ఫంక్షన్స్కి సెమినార్స్కి ఎంత దూరమైనా ఎంత ఆడవాళ్ళు వస్తే అక్కగాను చెల్లిగాను తల్లిగాను చూస్తానని మగవారు వస్తే అన్నగాను తమ్ముడుగాను తండ్రిగాను చూస్తానని ఈ బిజినెస్ లో ఎవరి గురించి నెగిటివ్ మాటలు మాట్లాడనని ఇగో పిల్లి పెట్టుకోనని మనీ రిలేషన్ పెట్టుకోనని ఈ బిజినెస్ లో ఎంతమంది నెగిటివ్ చేసినా ఎంతమంది వెనకలాగినా ఎవరి మాట వినకుండా అప్లైన్తోనూ సిస్టంతోనూ మెంటర్స్తోనూ నడుస్తూ 3 కార్డినల్ రూల్స్ని నేను నా టీము ఖచ్చితంగా పాటిస్తూ
మొదటి కారు నెక్స్ట్ ఇల్లు రావాలి అండ్ దాని తర్వాత లగ్జరీ కార్ రావాలి. నెక్స్ట్ ఇల్లే మీ డ్రీమ్ కావాలి. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. మమ్మీ ఎక్కడ?